హాయ్ అందరికీ. దుబాయ్లో ఇలా ఇఫ్తార్కి ఫుడ్ కోసం ఫ్రీ ఫుడ్ ఇలా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇలా షెడ్లు వేసి చూసారు కదా, అందరూ ఇఫ్తారు టైంకి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే అందరూ వచ్చి ఇలా పెద్ద క్యూలో నిలబడ్డారు. చూసారు కదా, ఇంత ఫ్రీ ఫుడ్ కోసం అనమాట. ముందే వచ్చి ఇలా అందరు లైన్లో నిలబడితే టైంకి లోపలికి పంపిస్తారు. ఇంతమంది నిలబడ్డారు చూడండి. ఇక హిందూసే ముస్లిమ్సే అని కంపల్సరీ అని అట్లా ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు ఈ ఫుడ్ కోసం. చూడండి, మళ్ళీ ఇఫ్తార్ టైం అయిపోగానే అజా అయిన తర్వాత లోపల అందరు ఇలా లైన్గా కూర్చొని ఫుడ్ అరేంజ్ చేసి తింటున్నారు అనమాట. కొంతమంది ఏమో ఫుడ్ బయటికి తెచ్చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తింటారు. అక్కడ తినేవాళ్ళు ఉంటారు, ఇంటికి తీసుకెళ్ళి తినేవాళ్ళు కూడా ఉంటారు. చూడండి ఫుడ్ ఏమేమి ఇస్తారంటే, రోజు చికెన్ బిర్యానీ, ఒక ఆరెంజ్, డేట్స్, ఒక మజ్జిగ, ఇంకోటి వాటర్ బాటిల్ ఇస్తారనమాట. అందరికీ అందే ఇస్తారు సేమ్. అందరికి ఫైవ్ ఐటమ్స్ వస్తాయి ఎవరికైనా. ఇలా అందరు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా దుబాయ్లో ఒక చోటనే కాదు, చాలా చోట్ల ఇలా కండక్ట్ చేస్తారనమాట ఫ్రీగా ఫుడ్ గవర్నమెంట్ అనేది. చూడండి, అందరు చాలామంది అలా అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. అది బ్లూ కలర్ వచ్చేది లబానబ్ మజ్జిగ అనమాట. ఇంకా ఆరెంజ్ బిర్యానీ ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇవి తీసుకెళ్ళిపోయి వాళ్ళ రూమ్కి వెళ్ళి తింటారనమాట. ఇక్కడ కూర్చొని తినడం ఇష్టం లేని వాళ్ళు